కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఆందోళన చేస్తున్న డాక్టర్లను కలిశారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్. బాధిత ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. తాను ఇక్కడకు మీ సమస్యలను తెలుసుకోవడానికే వచ్చానన్నారు. అందరం కలిసి ఫైట్ చేసి గెలుస్తామన్నారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశానన్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు జూడాలు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఆందోళన చేస్తున్న డాక్టర్లను కలిశారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్. బాధిత ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. తాను ఇక్కడకు మీ సమస్యలను తెలుసుకోవడానికే వచ్చానన్నారు. అందరం కలిసి ఫైట్ చేస్తే గెలుస్తామన్నారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశానన్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు జూడాలు. జూడా రేప్ అండ్ మర్డర్ బెంగాల్తో పాటు దేశానికే అవమానకరమన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్. కొంతమంది పోలీసులే కేసును నిర్వీర్యం చేయడానికి కుట్రదారులుగా మారడం దారుణమన్నారు. జూడా రేప్ అండ్ మర్డర్కు బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఎం మమతా సర్కార్ దాచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ ఘటన సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు గవర్నర్ ఆనంద్ బోస్. About the ghastly incidents which took place here in the last few days is shocking, shattering, benumbing, deplorable. It's a shame for Bengal, shame for India, shame for humanity in the maintenance of law and order. Human life is tossed around for politicization. The custodians of law who are supposed to protect the life and property of the citizens. There is intimidation, there is violence, unchecked violence. This has to go. It is a reflection of this rot that has resulted in the cold hands of death, snatching away the living, vibrant and dynamic personality of a young lady doctor. It brings shame to the entire humanity that their young girls are not protected. We cannot allow this bloodbath.